అణగారిన వర్గాలు మహిళలు అభివృద్ధి చెందుతారని నిరంతరం వారి యొక్క అభివృద్ధి కోసమే జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేని ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అణగారిన వర్గాలకు మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మరి అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ పార్టీలో మహిళలకు అణగారిన వర్గాలకు ఇవాళ అత్యధిక పీట వేసినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నారో ఇవాళ ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ప్రజాప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ సామాజిక న్యాయం కోసం దేశ చరిత్రలోనే మొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా కులగన చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగి ఇవాళ దేశానికే ఒక రోల్ మోడల్ గా ఒక దిక్సూచిగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ నిలబడింది. మరి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఆధారంగానే ఇవాళ దేశం కూడా ఇవాళ నరేంద్ర మోడీ జనగణనలో కులగణన చేస్తామని చెప్పాడు. కానీ మరి ఇవాళ జరుగుతున్నటువంటి జనగణనలో కులగణన చేయకపోవడం అంటే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని గండి కొట్టినట్టే. ఇవాళ నేను ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జరగబోయే ఏదైతే జనగణనలో కులగణన చేయాలని బీసీల జనగణన ద్వారానే ఇవాళ వెనుకబడినటువంటి బీసీల అభివృద్ధి జరుగుతుందని మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ ఆలోచన మొదటిసారి ఈ దేశంలో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మనందరికీ తెలుసు 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చి రాజ్యసభలో ఆ బిల్లును పాస్ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిని, మొదటి మహిళా రాష్ట్రపతిని, మొదటి లోక్సభ మహిళా స్పీకర్ని కూడా చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఎస్ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మహిళా రిజర్వేషన్ ని వెల్కమ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ లో నా ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేకుంటే ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ లో ఈ వర్గాలకు కనుక సపోర్ట్ లేకపోతే చాలా అన్యాయం జరగబోతుంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిజంగా నరేంద్ర మోడీ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పుకుంటుంది కదా, ఓబీసీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నాడు కదా, నిజంగా ఓబీసీ ప్రధాని చెప్తున్న నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనగణనలో కులగణన చేయాలని, మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ రిజర్వేషన్ ని ఓబీసీ మహిళా కోటాని పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం దేశంలోనే ఎక్కడ చేయనటువంటి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ఏదైతే ప్రగతి భవన్ పేరుని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ గా మార్చి ఒక సామాజిక విప్లవానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ పునాది వేస్తుంది. ఇవాళ మీరు చూడండి మంత్రి మండలిలో
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెద్దపీట వేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రభుత్వ పదవుల్లో, పార్టీ పదవుల్లో అనగారిన వర్గాలకు, మహిళలకు ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అవకాశాలు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని.